జగన్ ఎందుకు తిరస్కరించారో తెలుసా? ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తెగ వైరల్ అవుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 17 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ హైకమాండ్ జగన్ కు ఆఫర్ చేసిన బిగ్ పొలిటికల్ ఛాన్స్ ఏంటి? దీనిపై కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. జగన్ కనుక ఆనాడు కాంగ్రెస్ లోనే ఉంటే ఏనాడో ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యేవారంటూ సరికొత్త బాంబ్ పేల్చారు. 2009లో వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత ఏపీ పాలిటిక్స్ ఒకసారిగా టర్న్ తీసుకున్నాయి. ఆనాడు వైఎస్ఆర్ విధేయులంతా జగన్ ను సీఎం చేయాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటికి జగన్ కడప ఎంపీగా గెలిచి కేవలం 3 నెలలు మాత్రమే అయింది. దాంతో ఆయన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ హైకమాండ్ ఒక క్రేజీ ఆఫర్ ఇచ్చిందని రఘువీరారెడ్డి వెల్లడించారు. కేంద్రంలో జగన్ కు ఇండిపెండెంట్ ఛార్జ్ తో కూడిన మినిస్టర్ పదవి ఇస్తామని ఢిల్లీ పెద్దలు చెప్పారట. ఒకవేళ జగన్ కనుక కాంగ్రెస్ లీడర్స్ మాట విని కేంద్ర మంత్రిగా జాయిన్ అయ్యి ఉంటే రోసయ్య తర్వాత ఖచ్చితంగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యేవారని రఘువీరారెడ్డి నమ్మకంగా చెప్తున్నారు. కానీ జగన్ మాత్రం అప్పట్లో తన సొంత ప్లాన్స్ తోనే ముందుకు వెళ్తారని గుర్తు చేశారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రే కాంగ్రెస్ అధినాయకత్వానికి ఆయనకు మధ్య బిగ్ గ్యాప్ తెచ్చిందని పొలిటికల్ టాక్. ఇచ్చిన మాట కోసం ప్రతి ఇంటికి స్వయంగా వెళ్తానని జగన్ మొండిగా ముందుకు వెళ్లడంతో ఢిల్లీ పెద్దలకు ఈగో హర్ట్ అయింది. దీంతో జగన్ ఒక బోల్డ్ డిసిషన్ తీసుకుని 2010 నవంబర్ 29న కాంగ్రెస్ పార్టీకి తన ఎంపీ పదవికి రిజైన్ చేశారు. ఆ తర్వాత 2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో గెలిచారు. 10 ఏళ్ల పాటు పక్కాగా గ్రౌండ్ లెవెల్ పోరాటం చేసి 2019 ఎన్నికల్లో ఒంటి చేత్తో వైసీపీని అధికారంలోకి తెచ్చి సీఎం అయ్యారు. ఒకవేళ జగన్ ఆనాడు కాంగ్రెస్ లోని ఉంటే కొన్నాళ్ల సీఎంగా చేసి హిస్టరీలో కలిసిపోయేవారే తప్ప ఈ రోజు ఉన్నంత మాస్ లీడర్ అయ్యేవారు కాదనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా జగన్ ఫ్యాక్టర్ కాంగ్రెస్ పార్టీని ఏపీలో పూర్తిగా కుదేలు చేసింది. జగన్ కాంగ్రెస్ ను వీడి బయటకు రావడం వల్లే ఆ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీకి షిఫ్ట్ అయిపోయింది. దీనివల్ల ఏపీలో కాంగ్రెస్ వరుసగా 3 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని ఉనికిని కోల్పోయింది. రఘువీరారెడ్డి పక్కా కాంగ్రెస్ వాది కాబట్టి పార్టీ నష్టపోయిందనే ఆవేదనతో ఈ వ్యాఖ్యలు చేశారని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ లో ఉంటే లీడర్స్ ఎదుగుదల అంతగా ఉండదనేది జగన్ నమ్మకం. అందుకే సొంతంగా పార్టీ పెట్టి ఎన్నో ఇబ్బందులు పడి జైలుకు కూడా వెళ్లి పొలిటికల్ గా స్ట్రాంగ్ లీడర్ గా నిలబడ్డారు. ఇప్పుడు ఓడిపోయినా కూడా ఏపీలో అగ్రనాయకుడిగా చలామణి అవుతున్నారు. రాజకీయంలో ఇలా జరిగి ఉంటే ఎలా ఉండేది అనే ఊహలకు ఎండ్ కార్డు ఉండదు. జగన్ కాంగ్రెస్ లోనే ఉంటే ఒకలా ఉండేదేమో, కానీ సొంతంగా పోరాడి సీఎం అవ్వడం వల్లే ఆయనకు ఈ రేంజ్ మాస్ ఇమేజ్ దక్కిందనేది వాస్తవం. మరి రఘువీరారెడ్డి చేసిన ఈ లేటెస్ట్ కామెంట్స్ పై వైసీపీ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.